మనసిస్తావా పార్ట్ 31. ఇప్పుడు ఏడ్చి గోల చేసి నా మూడ్ పాడు చేయకు. ఆల్రెడీ ఈవినింగ్ నువ్వు చేసిన పనికి చాలా ఇరిటేట్ అయ్యాను. దానికి ఫలితం చూసావు కదా. ఇక నోరు మూసుకొని పద అంటూ ఆమెని బెడ్ దగ్గరికి లాక్కొని పోయి కులేశాడు. వెక్కిళ్లతో అదురుతున్న ఆమె గుండెని చూసి వాటర్ బాటిల్ తన చేతికి ఇచ్చి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి బెడ్ మీద పడుకున్నాడు. వాటర్ తాగుతూ అతనే గమనించిన రూపాలికి అతను బెడ్ ఎక్కిన మరో నిమిషం పోరిపోయింది టెన్షన్తో. అది చూసి ఏయ్ వాటర్ తాగడం కూడా రాదా అని అడిగాడు విసుగ్గా. నువ్వు బెడ్ ఎందుకు ఎక్కావు? అయినా ఇంటికి వెళ్లకుండా ఇక్కడెందుకున్నాం అని అడిగింది బెడ్ మీద నుండి లేచి నించొని. ఎక్కడ ఉండాలో ఎక్కడికి వెళ్ళాలో నాకు నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. నోరు మూసుకొని పడుకో అన్నాడు కోపంగా. ఏంటి నీ పక్కన నేను పడుకోవాలా? పడుకోవా అని అడిగాడు లెఫ్ట్ ఐబ్రో రైజ్ చేస్తూ. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను ఇక్కడ ఉండను, ఇప్పుడే బయటకి వెళ్ళిపోతాను అంటూ డోర్ దగ్గరికి వెళ్ళినా ఆమె డోర్ ఓపెన్ అవ్వకపోవడంతో గట్టిగా డోర్ కొట్టేస్తూ ఎవరైనా ఉన్నారా బయట, ప్లీజ్ హెల్ప్ మీ అంటూ అరుస్తూ ఆయాసపడి ఆగిపోయి ఏడుస్తూ వెనక్కి తిరిగి ఎందుకు నన్ను టార్చర్ పెడుతున్నావు అని అడిగింది ఆరంగా తననే చూస్తూ ఒక ఛాతీ మీద పడుకున్న అతనిని. ఆ మాటకి బెడ్ దిగి ఒంటి మీద ఉన్న షర్టు బటన్స్ ఒక్కొక్కటి విప్పుతూ ఇప్పటి వరకు టార్చర్ ఎక్కడ చూసావే నాతో, కానీ ఇక నుండి మాత్రం షర్ట్ని విప్పి బెడ్ మీద విసిరేసి దగ్గరికి వస్తున్న అతనిని చూస్తూ భయంగా పక్కకి జరుగుతున్న ఆమెని అమాంతం ఎత్తుకొని భుజం మీద వేసుకొని ఆ రూమ్కి కనెక్ట్ అయి ఉన్న ఇంకో రూమ్ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి మరీ లాక్ చేశాడు శౌర్య. వదులు నన్ను వదులు అంటూ అతనే బాధిస్తూ ఆరాధ్య అతను వేరే రూమ్లోకి తీసుకువెళ్ళడం, అక్కడ అంతా ఏదో తేడా ఉండడం గమనించి నిల్చుండిపోయి చూస్తుంటే ఆమెను బెడ్ మీదకి విసిరేసి ఇప్పుడు చెప్పు ఏంటో రెచ్చిపోయావు ఇందాక? ఏంటి నేను బజారుదానినా అంటున్నావా? మరి నేను అలా చేస్తున్నప్పుడు ఆ మాట ఎందుకు అడగలేదు? నువ్వు డ్యాన్స్ చేస్తావు అని అనౌన్స్ చేసినప్పుడు నేను చెయ్యను అని ఎందుకు చెప్పలేదు? ఐశ్వర్యరాయ్ లాంటి సన్నని నడుము నాకే ఉంది అని ఫీల్ అయ్యి డ్యాన్స్ చేశావా? అవును, ఏంటే తెగ తిప్పావు అక్కడ అంటూ బెడ్ దగ్గరికి వెళ్ళి అతనిని చూసి భయంగా బెడ్ అవతలకి వెళ్ళబోయి ఆమె కాలిని పట్టి దగ్గరికి లాక్కొని తన చేతికి దొరికిన నడుముని నొక్కేస్తూ నీ అందం నాది మాత్రమే, అర్థమైందా అని అరిచాడు. నొప్పికి విలవిలలాడిపోతూ అంటూ ఏడుస్తూ అరిచింది రూపాలి. వెరీ గుడ్, మరెందుకు అక్కడే డాన్స్ చేశావు? నేను చెయ్యను అని చెప్పాలి కదా అంటూ సింగిల్ హ్యాండ్తో ఆమెని తన మీదకి లాక్కున్నాడు వేగంగా. భయం వేసింది అని చెప్పింది అంత దగ్గరగా ఉన్న అతనిని మొహంలోకి చూస్తూ. భయం దేనికి? తప్పు చేస్తే భయపడాలి, తప్పు చేయడానికి భయపడాలి. నువ్వు ఇందాక వెళ్ళిపోవాలని చూశావు చూడు, దానికి నువ్వు భయపడాలి. మరి దానికి పనిష్మెంట్గా డ్యాన్స్ చేయమన్నాను నేను. అలాంటప్పుడు నువ్వు లేదు నేను చెయ్యను అని ఇందాక నాకు చెప్పిన డైలాగ్స్ చెప్పి ఉంటే నా పెళ్ళాంగా నిన్ను ఇక్కడ పెట్టుకునేవాడిని కదా అంటూ తన గుండెని చూపిస్తూ. అవును, ఏంటే నన్ను ఎవరైనా మొగుడిగా కావాలని కోరుకుంటారా అంటూ ఆమె జుట్టు పట్టుకొని వెనక్కి వంచాడు తలని. అని అరిచి అని ఊపింది తలని. మరి నువ్వు కూడా కోరుకున్నావా అని అడిగాడు మెరుస్తున్న ఆమె మెడ మీద పెదవులను నిలిపి. వెంటనే అతనిని వెనక్కి తోసేసి ఏం చేస్తున్నావు అంటూ భయంగా వెనక్కి జరిగింది రూపాలి. అదేంటి, ఈరోజు మన ఫస్ట్ నైట్ కదా, మరి నన్ను తోసేస్తావేంటి? పైగా నన్ను ఎవరైనా కావాలి అని కోరుకుంటారు అని చెప్పావు, అంటే వాళ్ళలో నువ్వు లేవా అంటూ బెడ్ ఎక్కి ఆమె వైపుకు వెళ్ళాడు. వద్దు అంటూ వెనక్కి జరిగింది రూపాలి. ఏం వద్దు? నేను వద్దా, లేదంటే మన ఫస్ట్ నైట్ వద్దా అని? ఇది ఫస్ట్ నైట్ కాదు కదా, ఇది మనకు ఫస్ట్ నైట్ అంటే మళ్ళీ అందరూ కన్ఫ్యూజ్ అవుతారేమో, అందుకే సెకండ్ నైట్ అనుకుందాం. నో వద్దు ప్లీజ్, నీకు దండం పెడతాను అంటూ ఏడ్చింది రూపాలి. అరే ఎందుకు వద్దు? అయినా ఇదేమన్నా మనకి కొత్తనా? అవును, అసలు నువ్వు నాతో పడుకునే తల్లివయ్యావా అప్పుడు అని అడిగాడు ఆమె వైపు చూస్తూనే. దాంతో కోపంగా చాచిపెట్టి కొట్టింది శౌర్యని. ఆ దెబ్బకి సర్రున లేచింది అతనిలో ఈగో. వెంటనే రెక్క పట్టుకొని కొట్టేశాను అనే భయంతో బిక్కుబిక్కుమంటూ చూస్తున్న ఆమెని బెడ్ మధ్యలోకి లాగి పడేసి ఆమె మీద పడి నన్ను వదులు అంటూ తోసేయడానికి ట్రై చేసింది. కానీ రెండు వైపులా బెడ్ చేతులను ఆనించి కుడి చేత్తో ఆమె బుగ్గల్ని నొక్కిపెట్టి పెదవులను అందుకున్నాడు కోపంగా. ఇంకా ఉంది.